అది ఇవాళకే ఆ వివక్ష చూపిస్తుంటే ఒళ్ళు మండదా మరి కాదండి. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి ధైర్యంగా కూర్చోవాలి అక్కడ దమ్ముగానే. అతను దాక్కుని ఆడవాళ్ళని తీసుకొచ్చి డైరెక్ట్గా ప్రభుత్వం చేసిన వచ్చే దాంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందంటారు. అది నిరూపణ కాలేదు. వాళ్ళు అధికారంలో ఉన్నారు, పైన కింద వాళ్ళు ఇష్టం చేసి తప్పించుకున్నారు. డెఫినెట్గా నీకు రౌండ్ పడుద్ది. దానికేమో మళ్ళీ ఆడవాళ్ళు అడ్డం పెట్టుకుంటున్నాను. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ప్రస్తుతం రాష్ట్రంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, అలాగే ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, వాళ్ళిద్దరి మధ్య చాలా తీవ్ర స్థాయిలో గొడవ జరుగుతూ ఉంది. తాజాగా పోలీసులు కూడా మరి ఒక యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తోపుదుర్తి ఇంట్లో బీరు బాటిళ్ళు, కంకర్ రాళ్ళు ఇవన్నీ కూడా ఇంట్లో సేవ్ చేసి పెట్టారు. అంటే అటాక్ చేయడానికి, అల్లకల్లోలం సృష్టించడానికి. మరి ఎంఎస్ రాజు కూడా ఘాటుగానే స్పందించారు. అంటే నువ్వు రెడ్డి అహంకారం చూపిస్తే నేను మాదిక పొగరు చూపిస్తాను అంటూ ఆయన కూడా ఏమాత్రం తగ్గలేదు. అయితే అంతకుముందు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన్ని ఒక రకంగా కించపరిచి మాట్లాడాడు. నువ్వు చెప్పుల షాపులో పనిచేసే దగ్గర నుంచి మరి లోకేష్ బినామీగా ఎదిగావు, నీకు 4 పదవులు, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉంది, అలాగే టీటీడీ బోర్డు ఉంది, ఎమ్మెల్యే ఉంది, ఇన్ని పదవులు నీకంటూ ఆయన్ని ఒక రకంగా కించెత్తు మాట్లాడిన మాట వాస్తవం. అయితే ఈ ఎపిసోడ్లో అసలు అక్కడ ఏం జరుగుతుంది, రాప్తా నియోజకవర్గంలో మరి పరిటాల సునీత గారు, శ్రీరామ్ గారు కూడా స్పందించారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు ఎంఎస్ రాజు అగ్రెసివ్గా ఉంటారు. అతను ఉద్యమాల నుంచి వచ్చాడు. అతనేమీ నెపో కిడ్ కాదు. రాజకీయ వారసత్వం కానీ లేకపోతే ఎవరో ఒక రాజకీయాల్లో తీసుకోరా అని అంటే తీసుకున్నవాడు కాదు. అతను పోరాటాల నుంచి వచ్చి ఈ దేశంలో ప్రజాస్వామిక విధానాల్లో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆ పార్టీలో చేరాడు ఆయన. ఎంఆర్పిఎస్లో పోరాటంలో ఉన్నాడు ఆయన. నాకు చాలా నుంచి తెలుసు. నాకు 2024 ఎలక్షన్లో ఎమ్మెల్యే కావడం కన్నా ముందు, చాలా ముందుగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చే ముందే తెలుసు నాకు. ఒక ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి తెలుసు. ఎందుకంటే ఎంఆర్పిఎస్కి ఎంతో కొంత సపోర్ట్ చేసేవాడు కాబట్టి నా ఆ నాయకులతో ఎంతో కొంత టచ్ ఉండేది. అయితే అతన్ని ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, దళిత సమాజం మనం ఆ నాయకులను కానీ, ఉద్యోగస్తులను కానీ, మన స్నేహితులను కానీ ఎప్పుడు కూడా కించపరిచేలా చూడకూడదండి. కించపరిచే మాటలు మాట్లాడకూడదు. కారణం ఏంటంటే మనకు ఉండదు. ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళ పట్ల వేరే అభిప్రాయం లేదు. కానీ తరాలుగా అణిచివేయబడి వివక్షకు గురయ్యి ఒక రకమైన ఆత్మన్యూనత అంతర్లీనంగా ఉంటుంది ఎక్కడో చోట. 100% సార్, కరెక్ట్. అయ్యో, ఒకవేళ యాదాలాపంగా యాదృచ్ఛికంగా వాళ్ళు నిర్లక్ష్యానికి గురైన ఇది మేము దళితులం కాబట్టి మాకు ఎలా జరిగిందా అనేటువంటి బాధ లోపల పట్టి కుదిపేస్తూ ఉంటాం. ఇది సహజంగా జరుగుద్ది. దాన్ని మనం అడ్రస్ చేయాలి. దాన్ని అడ్రస్ చేసి దాన్ని గమనించి అటువంటి సందర్భం రాకుండా చూసుకోవాలి. వాళ్ళు ఆ రకంగా ఫీల్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. అంటే అగ్రతాంబూలం ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాలి. ఎందుకంటే నువ్వు చేయలే తప్పు, కానీ నీ పూర్వీకులు చేశారు. వాళ్ళు వివక్ష గురి చేశారు. వాళ్ళు మనుషులుగానే చూడలేదు. ఇది మా పాపం కదా. దానికి కాంపన్సేషన్ ఏంటంటే నువ్వు అంతకు మించి వాళ్ళని ఆదరించాలి. ఇది బేసిక్గా ఒక మనిషిగా మనం ఆలోచించాల్సింది. సరే, వాళ్ళకి రాజ్యాంగం కొన్ని అవకాశాలు ఇచ్చింది, రక్షణలో ఉన్నారు, అది చాలదు. సమాజంలో అందరిలాగానే వాళ్ళలో కూడా మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు. చట్టాలను దుర్వినియోగం చేసేవాళ్ళు ఉంటారు. అలాగని చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి అందరం ఘాట కట్టకూడదు. మనం వాళ్ళకి చేయాల్సింది వాళ్ళ పట్ల ప్రేమగా, ఆదరంగా ఉండటమే కాకుండా వాళ్ళు మనకన్నా గొప్ప వాళ్ళుగా చూడాలి. అప్పుడే మన సమాజంలో కలుపుకోవాలి. నువ్వు కలిసిమెలిసి ఉండాలి. అది ఇవాళకే ఆ వివక్ష చూపిస్తుంటే ఒళ్ళు మండదా మరి. నువ్వేం మాట్లాడుతున్నావు అంటే అతను దళితుడనే కదా, నువ్వు పొగరమూత మాట్లాడుతున్నావు. అతన్ని చెప్పులు కుట్టుకుంటావు అంటే తప్ప. నీ పాదాల రక్షణ అది. అసలు నువ్వేం పనికొచ్చి పని చేసావు చెప్పి ఎవరికన్నా. ప్రకాష్ రెడ్డి అతను పనికొచ్చి పని చేసాడు, ఎవరొకరు పనికొచ్చి పని చేశాడు. వృత్తి నువ్వు కించపరచకూడదు. పైగా అతను పోరాటాల నుంచి ఒక్కొక్క మెట్టు పైకెక్కుతా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు చేసాడు. ఒకనొక సందర్భంలో నేను ఎంఎస్ రాజు గురించి అతను అనుమతి తీసుకోకుండా నీకు చెప్తున్నాను. నేను ఒకనొక సందర్భంలో ఒక 5-6 ఏళ్ల క్రితం కొంత నిరాశ నిస్పృహలకు గురయ్యాడు అతను. దేనికి సార్? ఎందుకు? ఆ జిల్లాలోనే అతను కొంత నిర్లక్ష్యానికి గురయ్యాడు. కొంతమంది నాయకులు అతన్ని వివక్షతోటి అతనికి అవకాశాలకు అడ్డం పడతాం చేశారు. అప్పుడు ఆయన నిరాశ నిస్పృహలకు గురైతే ఏదో సందర్భంలో మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఆయన ఆ మాట మాట్లాడితే ఇలా ఉంది అన్న, కొంచెం ఇబ్బందిగా పెడుతున్నారంటే, నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎస్సీ సెల్ అధ్యక్షుడివి, నీకు పలానా సీటే నీకు అవసరం లేదు. రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేసి దమ్ము ఉండాలి నీకు. రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు అంటే రాష్ట్రంలో రిజర్వ్డ్ సీట్లు ఎక్కడున్నా కానీ
నువ్వు పోటీ చేసి గెలిచేలాగా ఉండాలి. నా పర్సనల్ ఒపీనియన్ అయితే జనరల్ సీట్లో కూడా గెలవాలి, జనరల్ సీట్ కూడా ఇవ్వాలి. అలాంటి క్యాపబిలిటీ ఉంది. ఇప్పుడు ఒక నాయకుడు అతను వర్త్ ఉంది, అతను నాయకత్వ లక్షణాలు ఉన్నాయనుకున్నప్పుడు అతను ఎస్సీ కాబట్టి ఎస్సీలోనే ఇవ్వాలి, రిజర్వ్డ్లోనే ఇవ్వాలనే జనరల్ సీట్లు ఎందుకు ఇవ్వకూడదు? అంటే మంచి సబ్జెక్ట్ కూడా ఉంది సార్, ఆయన బాగా మాట్లాడండి. ఇప్పుడు రిజర్వ్డ్ సీట్లో రిజర్వ్డ్కి ఇస్తారు, వాళ్ళకి వాళ్ళు పోటీ పడలేరు, డబ్బులు ఖర్చు పెట్టలేరు అనుకున్న చోట ఇస్తారు. ఇటు దమ్ముగా ధైర్యంగా బాగా పని చేస్తున్నాడు అన్నప్పుడు జనరల్ సీట్లు ఎందుకు ఇవ్వకూడదు? ఎక్కడైనా నా పర్సనల్ ఒపీనియన్ అది. నేను ఆ పార్టీకి చెప్పాను కూడా, అంటే మనం ప్రపోజ్ చేసాం, దాన్ని నెక్స్ట్ టైం అమలు చేస్తారు. మన పొత్తుల వల్ల అంత టైట్ అయిపోయింది. నేను కాకినాడ సీటు మహాసేన రాజేష్కి ఇవ్వమని అడిగాను, నేను సజెస్ట్ చేశాను. నేను మహాసేన రాజేష్ లాంటివాడికి ఇవ్వండి కాకినాడ సీటు, ఒక మంచి మెసేజ్ వెళ్తుంది. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది సామాజిక న్యాయంలో నెంబర్ 1 పార్టీ అది ఈ దేశంలో. అది నువ్వు సామాజిక న్యాయం పాటించడం, సామాజిక న్యాయం చేయటమే కాదు, అది పబ్లిక్ తెలియాలి, బాగా తెలిసేలా కూడా ఉండాలని నా ఉద్దేశం. అది అలాంటిది ఇప్పుడు ఎంఎస్ రాజు పట్ల అతను తోపుతుర్తి ప్రకాష్ రాపుతాడు, ఇతను మడకసేరా, ఏదో వివాదం వచ్చింది అనంతపురంలో ఇల్లుకి సంబంధించి, నువ్వు అతని మీద అగ్రెసివ్గా వెళ్ళిపోయి అతను ఇష్టమైన నోటుకు వచ్చినట్టు మాట్లాడితే అతని నోరు మూసి కూర్చుంటాడా? మళ్ళీ ఒరే తమ్ముడు నేనేమన్నానని చెప్పేసి కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఏం కవర్ చేసినా ఏం చేసినా నీ పొగరబోతు మాటలో, నీ శాస్త్రలో నువ్వు ఎప్పుడు దొరుకుతావని చూస్తున్నా. నేను ఓపెన్గా చెప్తున్నాను. మీరు ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ ముందు ఏం మాట్లాడారు? చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని చాలా నీచంగా మాట్లాడారు. ప్రకాష్ రెడ్డి వాళ్ళ అన్న ఏం మాట్లాడాడు, ప్రకాష్ రెడ్డి ఏం మాట్లాడాడు, మీసం గురిగించుకుంటే ఇలాంటి ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడారు. అసలు మిమ్మల్ని మోకాలు చెప్పలు తీసేయకుండా ఉండొచ్చడమే వీళ్ళు చేసిన తప్పు. అయితే ఇప్పుడు నన్ను చంపాలని చూస్తున్నారు, దానికి సునీతమ్మ ఆయన కుమారుడు శ్రీరామ్ ఇట్లా ప్లాన్ పన్నారు. దాంట్లో ఎంఎస్ రాజు కూడా వాళ్ళకి అంటే కమ్మలకి కాపు కాస్తున్నాడు అన్న రీతిలో కూడా మాట్లాడాడు. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు కాపు కాయకపోతే ఎవరు కాపు కాస్తాడు? నీ ఫ్యాక్షన్ ఉంది, నీ కాళ్ళకి ట్రాక్షన్ ఉంది. ఫ్యాక్షన్ ఉన్నప్పుడు నీ ప్రయత్నాలు నువ్వు చేస్తావు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నప్పుడు అలా ఆలోచన చేయాలి. లేకపోతే నేను టికెట్ ఎత్తాను ఎంతసేపు వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు అసలు ఆలోచన లేదు. ఫ్యాక్షన్ అనేటువంటిది హత్యా రాజకీయాలు వద్దనేటువంటిది వీళ్ళకి సిద్ధాంతం. లేదంటే నీళ్ళట రోడ్డు మీద తిరగెత్తారు. మీరు అందరూ ఇక్కడ నుంచి బెంగళూరులు గట్టా పారిపోయి ఉండాలి. మామూలుగా అయితే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఉండాలి. గతంలో అదే కదా పరిస్థితి. ఇక్కడ నువ్వు అతన్ని కెలికేసావు, అతను ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నావు. ఆ బాధ అర్థమవుతుంది ఆయన మాటలు. ఒక రకంగా అసలే వాళ్ళు ఒక రకమైన ఇన్ఫీరియారిటీ ఉంటుంది. అది ఎంత కాదనుకున్నా నువ్వు అక్కడికి వెళ్ళి కెలికేసి, పైగా అతను ఒక ఎమ్మెల్యే, టీడీటీ బోర్డు చైర్మన్, అతను ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, ఇన్ని పదవులు ఉన్నవాడు, ఒక హోదాలు బాధ్యతలు ఉన్నవాడిని పట్టుకుని నువ్వు నీ ఇష్టం మాట్లాడితే పడుకుంటారా? సరిగ్గా సామాన్యం చెప్పాడు, నీ ఇంటికి వస్తాను. పైగా అతను తప్పే మాట్లాడలేదు, నువ్వు నిరూపించమన్నాడు. ఎస్, ఆధారాలు చూపించాలి, నువ్వు ఆధారాలు తీసుకోవాలి. పైగా టైం ఇచ్చాడు. లేదా మీ ఇంటికి వస్తా అన్నాడు. తప్పే ఉంది. నువ్వేం చేసావు? మీ ఇంటికాడ సీసాలో రాళ్ళు గీళ్ళు వస్తే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి పైగా నువ్వు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని నువ్వే నిలబడాలి కదా. మీ ఆడవాళ్ళు వచ్చి మాట్లాడతాం ఏంటి? పోలీసులు అది కనిపెట్టారు కాబట్టి జరిపింది సార్, లేకపోతే చాలా దారుణం జరిగి ఉండేది కదా. కాదండి, ఇప్పుడు ప్రకాష్ రెడ్డి ధైర్యంగా కూర్చోవాలి అక్కడ దమ్ముగానే. అతను దాక్కుని ఆడవాళ్ళని తీసుకొస్తా పెట్టి, ఆడవాళ్ళు అసలు ఎంటర్ చేయకూడదండి ఇందులో. ఆ రోషన్ చూపించాలిగా మాటల్లో ఉన్న రోజు. ఆడవాళ్ళని తీసుకొస్తే వాళ్ళు వాళ్ళు ఏమన్నా అన్నారు, అవమానపడ్డారు అనుకోండి, ఇదిగో మహిళలు అన్నారు అంటారు. అసలు వాళ్ళని ఎంటర్ చేయకూడదు. నువ్వు ఏమంటే నువ్వు చూసుకోవాలి. ఇంట్లో ఆడవాళ్ళకి ఏం సంబంధం? ఇంకోటి సార్, మన పరిటాల గారి విషయానికి వస్తే, సునీత గారైనా శ్రీరామ్ గారైనా వాళ్ళిద్దరు కూడా తండ్రిని కోల్పోయారు. పరిటాల శ్రీరామ్ గారు ఆ కుటుంబం ముందు ఇంకా కక్ష సాధింపు, వాళ్ళని రెచ్చగొట్టడం, చాలా అంటే నీ మొగుడు అని మాట్లాడడం, నీ మొగుడు నీ కల్లోకి రావాలి, నా కల్లోకి ఎందుకు వస్తాడు అని నన్ను చంపాలని చూస్తున్నారంటూ వాళ్ళ కుటుంబంలోని వ్యక్తిని కోల్పోతే ఫ్యాక్షన్లో, మళ్ళీ ఈయన మీద వాళ్ళ కుటుంబాన్ని, ఇంకా విక్టిమ్ కుటుంబాన్ని ఒక రకంగా గేలి చేసినట్టుగా ఎగతాళిగా మాట్లాడడాన్ని మనం ఏ విధంగా చూడాలి? వాళ్ళందరూ అదృష్టం ఏంటంటే పరిటాల రవీంద్ర గారు లేకపోవటం. పరిటాల రవీంద్ర గారిని రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పొట్టను పెట్టుకుంది. ఆ ప్రభుత్వం డైరెక్ట్గా ప్రభుత్వం చేసిన వచ్చాయి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందంటారు, అది నిరూపణ కాలేదు. వాళ్ళు అధికారంలో ఉన్నారు, పైన కింద వాళ్ళు ఇష్టం చేసి తప్పించుకున్నారు. తిరిగి ప్రతీకార చర్యలకి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు. లేదంటే ఎప్పటికప్పుడు ఏదో టైంలో రవి గారు అనుచరులు ఊరుకోరు కదా. కానీ అవి వద్దనుకున్న తర్వాత ఇంకా ఆగిపోయినాయి. లేదా నా పరంపర కొనసాగుతూ ఉంటుంది. వీళ్ళు కూడా వద్దనుకున్నారు, చదువుకున్నారు. రవి వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ చదువుకున్నారు. సర్లే ఫ్రాక్షన్ రాజకీయాలు వద్దనుకున్నారు. ప్రతీకారం తీర్చుకోవాలంటే పెద్ద కష్టమే ఉంటుంది. వాళ్ళకున్న అనుచరుగాను అయినా సరే ప్రతీకారంతో రగులుతూ ఉంటారు. ఆ బాధ ఉంటుంది లోపల. ఎందుకంటే వీళ్ళలాగా ఒళ్ళు బలిచిన దుర్మార్గమైన పెత్తందారీ వ్యవస్థ కాదు అతనిది. బడుగు బలహీన వర్గాల కోసం నిలబడిన వ్యక్తి, అడవిలో అన్నలాటోడు. వాళ్ళ నాన్నగారు అదే కదా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా పేద ప్రజల కోసం పాటుపడ్డారు. అది చట్టం రాజ్యాంగం ఒప్పుకోదు కాబట్టి అందులోంచి బయటకు వచ్చాడు. అతను జనజీవన శ్రమంతో కలిసాడు. అయినా సరే పేద ప్రజల పట్లే
ఉన్నాడు కాబట్టి అతనికి అంత ఆదరణ, కులాలకి మతానికి అతీతంగా. దాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు, అతను లేపేశారు. ఇవాళ శ్రీరామ్ మనం అందరం ఏమనుకుంటామంటే శ్రీరామ్ వాళ్ళ నాన్నగారిలాగా గట్టిగా నిలబడలేడు అనుకుంటాం. అలా ఉండకూడదని పార్టీ నిర్ణయం. ఎందుకంటే అలా ఉంటే ఇవాళ ఇతను పై చేయి సాధిస్తే తర్వాత మళ్ళీ ఇంకొకరు పై చేయి సాధిస్తారు. ఇది నిత్యం కూడా రగులుతూ ఉంటుంది. దానివల్ల అటు ఇటు కూడా బోనంత నష్టం జరుగుతూ ఉంటుంది. ప్రకాష్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నాడు, ఎమ్మెల్యే చేసాడు. నువ్వు రాజకీయంగా ఎదుర్కో. వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే నువ్వు ప్రశ్నించు. వాళ్ళు అవినీతి చేస్తుంటే నువ్వు అడుగు. పేద ప్రజలకు నీ వంతు సాయి నువ్వు చెయ్యి. ఓడిపోతే బయటికి రాకుండా మీసాలు గీయించుకుంటానని చెప్పి ఆ మాట నిలబెట్టుకోకుండా వాళ్ళు నీ మొగుడు అది ఇది మాట్లాడితే వాడిని ముద్దెట్టుకుంటారు. నిన్ను డెఫినెట్గా నీకు రౌండ్ పడుద్ది. దానికేమో మళ్ళీ ఆడవాళ్ళు అడ్డం పెట్టుకుంటున్నావు నువ్వు. అంతే కదండి. ఇప్పుడు ఈయన్ని రాజు సైన్యాలు ఇంకో మాట చెప్పాడు, ప్రకాష్ రెడ్డి నువ్వు ఎర్ర మాత్రమే, మీ అన్న నాకు సొర ఆడే కావాలి నాకు. జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా వాళ్ళ సొంత బ్రదరా? ఓకే. ప్రకాష్ రెడ్డి అలా అన్నా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మా నాయకుడిని, మా యువ నాయకుడిని, వాళ్ళ కుటుంబాన్ని నువ్వు మాట్లాడిన మాటలకే నేను విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఎప్పటికప్పుడు దొరుకుతాడు, లోపలేస్తారు. వీళ్ళు చంపడాలు అవి చేయరండి, చట్ట ప్రకారం వెళ్తారు. చట్ట ప్రకారం వెళ్తారు. అది వాళ్ళకి అలుసుగా తీసుకుంటున్నారు. వాళ్ళు బయటకు వచ్చి ఎలా మాట్లాడుతున్నారు చూడండి. పౌరుషాల గురించి మాట్లాడుతుంటే మరి వీళ్ళు మాట్లాడరా? ఇప్పుడు నువ్వు ఒకటి అంటే వాళ్ళు 100 అంటారు. నువ్వు ఒకటండి, నువ్వు అంటానికి సిద్ధపడినప్పుడు అనిపించుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. నువ్వు కొడతానికి సిద్ధపడినప్పుడు కొట్టించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దీనికి సిద్ధపడే నువ్వు వెళ్ళాలి. నేను అంటారు నన్ను అనకూడదు అంటాం కరెక్ట్ కాదుగా. ఇప్పుడు చెరపకురా చెడేవంటారు, అనకురా అనిపించుకుంటావు అంటారు. నువ్వు ఏం చేస్తున్నావో దానికి నువ్వు రెడీగా ఉంటేనే నువ్వు అనాలా. నేను అంటానో నన్ను ఏమనకూడదు, నాకేమో జరి ఎంటుకలు ఉన్నాయి అన్నావు అనుకో, జనం ఒప్పుకోరు. థ్యాంక్ యూ సార్.